ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు, మండల పార్టీ అధ్యక్షుడు లంక సత్తిపండు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో సైకిల్ పార్టీ నేతలు తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి టీడీపీకి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడుస్తుంది. ఇప్పుడు సమయం సుమారుగా 9 అవుతుంది, రాత్రి 9 అవుతుంది. ఇంకా సగం ఊరు మిగిలింది, ఇంకా తిరుగుతున్నాం. ఇంకొక గంటన్నర పట్టేటట్లు ఉంది. ఒక ప్రజల నుంచి వస్తున్న ఒక అనూహ్య స్పందన. ఇంకా సగం ఊరు పూర్తయింది, ఇంకా సగం ఊరు పూర్తవ్వాల్సి వచ్చింది. ప్రతి చోట ప్రజలు ఒక మంచి స్పందన చూపిస్తున్నారు. ఈ 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన కొంద విసిగిపోయి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పాలన నుంచి మాకు విముక్తి కలిగించండి మహాప్రభు అంటూ ప్రజలు బాధితులుగా వాళ్ళు పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అండగా నిలుస్తూ ఈ చెర నుంచి మాకు విముక్తి కలిగించండి అని వేడుకుంటున్నారు. వైసీపీని చిచ్చు చెత్తున ఓడించి తెలుగుదేశం పార్టీకి ఒక అఖండ విజయాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సర్వేలు బయటపడ్డాయి. ఈ కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం